హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో చాలామంది చెప్తారండి, భీమవరం వాళ్ళకి మర్యాదలు ఎక్కువ, భీమవరం వాళ్ళు మొహమాటం ఎక్కువ, ఇంకా ఎక్కువ మొహమాట పెట్టేస్తూ ఉంటారు, పాపం కాదనలేరు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. నేనైతే మర్యాదలుగా ఫుడ్ తినడం ఇట్లాంటివి అయితే చూశాను. బట్ నిజంగా ఈరోజు ఒక భీమవరం పర్సన్ మనతో పాటు ఉన్నారు. ఆయన నిజంగా కాదనలేక ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఎవరో కాదు, ఎన్నో ఈ ప్లేస్లో ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు చేసి, నాకు తెలిసి 1000 పైన ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆయన చేయని యాక్టర్ లేరు, అందరితో ఇంటర్వ్యూలు చేశారు. సో ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చారంటే ఇంకెవరో కాదు, జెమినీ సురేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. చెప్పండి. సో కాదనలేక అదే చెప్తున్నాను నేను, భీమవరం వాళ్ళ మాట అంటారు కదా, మొహమాటం బేసిక్ ఏంటంటే మీరు అడిగే విధానం చాలా అంటే ఇంప్రెసివ్గా ఉంటుంది. లేకపోతే మనం చేయడం వల్ల మాట్లాడటం వల్ల కాదు. మీరు ఇప్పుడు కలిసిన ఏమంటారు, చాలా పొలైట్గా రండి ఇలా నేను రాలేకపోయాను. కానీ ఇక్కడ మీకు హైదరాబాద్ ట్రాఫిక్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అంటే ఇదివరకు అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఈ కదా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఆ ప్లేస్ చెప్పగానే ఓకే సార్ బాయ్ అంతే. ఎక్కడ ఉంటారు అంటే ఇటు దిల్సుఖ్ నగర్లో ఉంటాడు, ఎక్కడో అమీర్పేటలో ఉంటాడు. అక్కడ రావాలరా అంటే పెళ్ళిళ్ళకైనా, సంబరాలకైనా, సంతోషాలకైనా, ఏ ఫంక్షన్కైనా వెళ్ళాలంటే ముందు అడ్రస్ చూస్తారు. ఇట్లా అమ్మో ట్రాఫిక్ దడ భయం మామూలుగా ఉండదు. అయినా కూడా వచ్చానంటే బికాస్ ఆఫ్ యూ అండ్ బీఆర్కే ఛానల్ మీద నాకున్న అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఫుల్ రెయిన్ ఉంది బయట. సో బట్ ఫుల్ ట్రాఫిక్, రెయిన్. యాక్చువల్లీ ఇప్పుడు నైట్ 8 o'clock అవుతుంది టైము. ఈ టైంలో కూడా పాపం చాలా ఇబ్బంది పడి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంటర్వ్యూలు చేయని ఆర్టిస్ట్ అయితే ఎవరు లేరు నాకు తెలిసి. మ్యాక్సిమం చేశారా? మ్యాక్సిమం కాదు, అందరినీ చేసేసారు. సో చిన్నప్పటి నుంచి మీ బెంచీల మీద, పుస్తకాల మీద చిరంజీవి గారు అంటే ఒక అభిమానం, ఆయన పేర్లు, ఆయన ఒక అభిమానిగా. సో ఆయన ఇప్పటికీ అసలు కలిసినప్పుడు కానీ, ఆయన వచ్చినప్పుడు మీరు ఇంకా అందరికీ ఒక ఇంటి పేరు ఉంటుంది, మీకు మాత్రం జెమినీ ఇంటి పేరు అయిపోయింది. సో ఇప్పటికీ కలిసినప్పుడు కానీ, ఆయన మీ ఛానల్స్కి వచ్చిన ఏదైనా ఏదైనా మీరు దగ్గరుండి తీసుకెళ్తారని, సో ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక హీరోని మనం తలుచుకొని అంత దీనిగా పేర్లు, డైలాగులు, ఒక ఇదనమాట. అలాంటి పర్సన్ ఒక అతను మన పక్కన, మన హీరో, రియల్ హీరో ఉన్నప్పుడు మీ ఫస్ట్ మూమెంట్ ఎప్పుడు అసలుకి, మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు అసలు? చిరంజీవి గారితోనండి. చిరంజీవి గారిని ఫస్ట్ నేను మా ఊర్లోనే చూశాను. ఇంట్లో రామయ్య వీధులు కృష్ణయ్య అనే సినిమా షూటింగ్. నా లైఫ్లో నేను చూసిన ఫస్ట్ యాక్టర్ ఆయనే. ఒక యాక్టర్ని అంటూ అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ నాకు 8 to 9 years ఉంటాయి, 8 years ఉంటాయి. అలా ఇప్పుడు టీవీ లేవు, ఏమీ లేవు. మా ఊర్లో ఏదో షూటింగ్ జరుగుతుంటే గోదావరి గట్టున పాలకొల్లు దగ్గర చిన్న పల్లెటూరులో మా ఇంట్లో పనిచేసే ఆయన ఉంటారు కదండి, ఆయన నన్ను తీసుకెళ్ళారు. ఆయన భుజం మీద కూర్చోబెట్టుకుని నాకు కనిపించట్లా. అప్పుడు నేను చూసిన ఫస్ట్ పర్సన్ చిరంజీవి గారు. అప్పుడు నాకు ఆయన చిరంజీవి గారు అని తెలియదు, ఒక సినిమా యాక్టర్, హీరో అలా అనమాట. తర్వాత ఆ చూపులు మరి బలంగా ఉన్నాయో లేకపోతే ఆయన మీద విపరీతమైన ఆ ఇష్టం వల్ల ఏంటో కానీ ఆ పర్సను ఇన్నేళ్ల నా జర్నీలో, ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు చదువుకుని అన్నీ చేసి ఎక్కడ చిరంజీవి గారిని అలా పక్క కూడా పెట్టలేకపోయా. నా కళ్ళలోంచి తీయలేకపోయా, నా గుండెల్లోంచి తీయలేకపోయా. అంటే ఎక్కడ చాలామంది హీరోలు వచ్చారు, చాలామంది చరిష్మాలు చూసాం, పెద్ద హీరోలను చూసాం. ఈయన అసలు అలా 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 జస్ట్ పక్క కూడా వెళ్ళా. జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక మనిషిని ప్రేమించటం, ఇష్టపడటం అంటే ఇంకా ఆ స్థాయిలో నేను ఎక్కడ చూసి నాకే అనిపిస్తూ ఉంటుంది, నీకు ఇంత పిచ్చ అని. అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. అప్పటి నుంచి తర్వాత నేను మళ్ళీ అప్పుడు చూసిన చిరంజీవి గారిని మళ్ళీ లైవ్లో నేను చూసింది అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అట్ మన దుర్గం చెరువులో జరిగిందండి. అప్పుడు నేను జెమినీ టీవీలో ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా జాబ్ చేస్తూ ఉండగా ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు చూసిన 40 ఏళ్ల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని ఈరోజు చూశాను. చిరంజీవి గారు కూడా అంతమందిలో మేమందరం నుంచుని ఉంటే, యాంకర్స్ అక్కడికి వచ్చిన అప్పట్లో ఉన్న యాంకర్స్ వాళ్ళందరూ నుంచుని ఉంటే చిరంజీవి గారు నన్ను పిలిచి మీరు రండి అని నా భుజం మీద చేసి నాతో ఫోటో దిగారు. రెండో పరిచయమే ఈ 40 ఏళ్ళ గ్యాప్లో. నాకే చాలా థ్రిల్గా అనిపించి గూస్ బూమ్స్ వచ్చినప్పుడు చిరంజీవి గారు నన్ను పిలిచారేంటి, రండి మీరు. అప్పటికి నేను ఇంకా యాంకర్ కూడా కాదు, నేను ఎవరికి తెలియదు కూడా అప్పుడు ఆయన పిలిచిన భుజం మీద చేసి దిగిన ఫస్ట్ ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది. అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. ద మ్యాన్ హూ ఆర్ మన లైఫ్ని డామినేట్ చేసే అంత, మన జీవితాన్ని ముందుకు నడిపించే విషయాల్లో చిరంజీవి గారి చరిష్మా కానీ, ఆయన తీసుకున్న విధానాలు కానీ, ఆయన ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే నిర్ణయాలు కానీ. తర్వాత నేను చిరంజీవి గారిని డైరెక్ట్ చేశాను, చిరంజీవి గారితో ప్రోగ్రామ్స్ చేశాను, చిరంజీవి గారి ఎన్నో ఏవీలకు వాయిస్లు ఇచ్చాను.
చాలాసార్లు నాకే అనిపిస్తుంది ఆయన గురించి మాట్లాడినప్పుడు, ఆయన గురించి చెప్పిన ఫస్ట్ ఏవి చిరంజీవి గారికి చెప్పాను నా గొంతుతో. ఇలాంటివన్నీ చాలా ఎక్స్పీరియన్స్లు అండి. ఎప్పుడు ఎక్కడున్నా 100 మందిలో ఉన్నా సురేష్ ఇటురా అని పిలిచేంత చనువు, అంత ఇష్టం, అంత ప్రేమ చిరంజీవి గారి మీద, అది ఎప్పటికీ చెక్కు చెదరదు. సో మేము కూడా చాలా యాజ్ ఎ జర్నలిస్ట్గా ప్రెస్ మీట్లకి వెళ్తాం, అన్నీ చూస్తాము. అన్నీ ఒక ఎత్తు అయితే మీరు చెప్పే వాయిస్ ఉంటుంది చూసారా, వాళ్ళకి ఇచ్చే ఇంట్రడక్షన్ ఎవ్రీ టైం అసలుకి అప్పటి వరకు అందరూ ఎట్లా ఉన్నా సరే ఆ స్క్రీన్ మీద వాళ్ళది రాగానే అలర్ట్ అయిపోతారు అనమాట. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటి అనేది స్టార్ట్ చేస్తారు కదా. చాలా వాయిస్లు ఇచ్చాను, ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు అప్పట్లో. నేను ఆ వాయిస్ చెప్పడానికి కారణం మా జెమినీ టెలివిజన్లో గీతా మేడం అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ సురేష్ నీ వాయిస్ చాలా బాగుంటుంది, నువ్వు ఇలా ట్రై చేయని తేజ ఫిలిం థియేటర్ అని ఒక ప్రోగ్రామ్కి టోటల్గా నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేలాగా, యాంకర్ ఉండరు, నా వాయిస్ మీద ఒక ప్రోగ్రాము జరిగేది. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత నా వాయిస్ అందరూ రికగ్నైజ్ చేసిన తర్వాత మా గురువుగారు నాగేంద్ర గారని, ఆయన నా వాయిస్ని చాలా బాగుంది, మీది కమర్షియల్ వాయిస్ అండి, మీ వాయిస్ ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి, కాస్త కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పినప్పుడు నేను డైలీ ఆయన యాడ్లు చెప్పడం మొదలుపెట్టా. ఆ యాడ్ల నుంచి నేను ఫస్ట్ చెప్పిన ఏవి చిరంజీవి గారికి అంజీ సినిమాకే. అందులో నేను చెప్పిన ఫస్ట్ ఏవి మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమా పరిశ్రమలో అలుపులేని కథానాయకుడు, విజయాల పరంపరని కొనసాగిస్తూ 1900 అలా చెప్పుకుంటే వెళ్ళేవాడిని ఆయన కెరియర్. అది చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. అప్పటి నుంచి నాగబాబు గారికి తెలిసి సురేష్ చెప్తాడంట, తర్వాత బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్, ఇలా దాదాపు 200 పైచిలుకు ఏవీలు చెప్పాను. ఏవి అంటారు దాన్ని. మీకు శిల్పకళా వేదికలో నేను చెప్పిన ఏవి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే, పవన్ కళ్యాణ్ గారు నా ఏవి వింటూ, నేను చెప్పే వాయిస్ వింటూ, ఏంటి ఇతను ఇంత అంటే నేనే చాలా గొప్పగా చెప్తున్నాను, దీనిని బ్రైట్గా చెప్తున్నా, చెప్పే ఆ విషయానికి ఆయన సిగ్గుపడిపోయారు. అంటే ఆయనకు ఆ పొగడతలో ఇష్టంగా ఉండదు కదా. రాసిన ఆయన అలా రాశారు, కొండంత శిఖరం పవన్ కళ్యాణ్, ఎగిసిపడే సముద్ర కెరటం పవన్ కళ్యాణ్ అని చెప్తుంటే ఫొటోస్ వస్తున్నాయి. ఆయన సిగ్గుపడిపోతున్నారు, ఏంటిది బాబు ఇప్పుడు ఇట్లా చెప్తున్నాను నా గురించి. ఆ తర్వాత ఆ విషయం నేను ఆయనకు కూడా తెలియజేశాను. అది మీరు చెప్తారా అని, నేనే సరే చెప్తానండి. ఆ టైంలో నేను వాయిస్ని యాక్ట్ చేస్తాను, వాయిస్తో మాట్లాడిస్తాను అని చెప్పాను. అలా చాలా ఏవీలు చెప్తున్నాను. చాలామంది అప్రిషియేషను. నేను ఫిల్మ్ జర్నలిజం చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా సందర్భాలు, మీరు చాలా యాడ్స్, కమర్షియల్ యాడ్స్, అవన్నీ కూడా నేను చెప్పినవే. శ్రీ చైతన్య, నారాయణ, సంచలనం, అవన్నీ నేను చెప్పినవే. ఇంకా ఎన్ఆర్ఐ అకాడమీ అని స్కూల్ యాడ్స్ చాలా అనమాట. ఆర్సిఎం రాజు గారు అనే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు నేనే చెప్పినవే. ఆ ఏవీలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టినాయి. చాలా ఇప్పటికీ మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడంటే లేవండి, ఇదివరకు ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఉండేవి, అప్పుడు రెగ్యులర్గా నాకు పని ఉండేది, వర్క్ దొరికేది. సో చూస్తే ఇంత మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారు ఒక దీనికి ఫంక్షన్కి దేనికి సంథింగ్ క్రికెట్ దానికి దేనికి సంబంధించి వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడాలి అంటే ఏమంటారో అని చెప్పి పక్కకు పిలిచి మీరేమో భయపడుతూ ఉన్నారంట, ఆయన ఏమో పిలిచి ఇట్లా రా అని చెప్పి ఏదో సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు కొంచెం యాంకర్గా బాగానే పాపులర్ అయ్యాను. నా పెళ్ళైన సంవత్సరం 2010వ సంవత్సరంలో మన ఏదో ఒక అదే తుఫాన్ లాంటిదో, హుదూద్ తుఫాన్ లాంటిదో, సంథింగ్ అలాంటి ఏదో జరిగింది, ప్రకృతి వైపరీత్యం ఏదో జరిగింది, ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ టైంలో ఆర్టిస్టులు అందరూ కలిపి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడి తద్వారా వచ్చే డబ్బుల్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఆల్ యాక్టర్స్, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, యంగ్ హీరోస్ అందరూ కలిపి ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడారు. ఆ టైంలో అదంతా లైవ్ టెలికాస్ట్ అయ్యింది. అది బాంబే నుంచి టెలికాస్ట్ అవుతుంది. సో అక్కడ ఆ ప్లే గ్రౌండ్లో ఆ లోకల్ అక్కడికి వచ్చినటువంటి హీరోస్ని వాళ్ళని కాసేపు మాట్లాడించడం కోసం నన్ను, అప్పుడు మన యాంకర్ ప్రదీప్ అని ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు తర్వాత అప్పటికి ఇంకా తను ఇంకా యంగ్, అప్పుడు నేను కొంచెం సీనియర్. అప్పుడు మాకు మైక్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కొంచెం జరుగుతున్న కార్యక్రమానికి ఆయన వచ్చి కూర్చున్నారు. అక్కడ ఎవరు వెళ్ళడానికి భయపడ, అంటే బాగోదు, ఎలా ఏం అడగాలి ఏంటని. అప్పుడు ఆయనే నన్ను చూసి పిలిచి మీరు రండి అని చెప్పి నాతో సరదా కాసేపు మాట్లాడి, మీదే ఊరు, మీ వాయిస్ బాగుంటుంది, మీ స్లాంగ్ బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆయన. సార్ ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్తున్నామండి అంటే, ఆన్ లైవ్ లేనప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు ఆయన. ఇలా త్రివిక్రమ్ గారు, మీరు అందరూ ఫ్రెండ్స్ అవన్నీ చెప్తే, ఓ నైస్ సూపర్, అసలు మీరు చాలా చూస్తూ ఉంటాను. అప్పటికి ఇంకా ఇంటర్వ్యూ కూడా చేయలేదు ఆయన్ని, ఫస్ట్ మీటింగ్ అది ఆయన.
చూస్తూ ఉంటాను. అది స్మైల్ ప్లీజ్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, నేనే డ్యూయల్ రోల్ చేసేవాడిని. ఆ ప్రోగ్రామ్ ఆయన చూస్తానని చెప్పడం అయిన తర్వాత మా సార్ ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్తాం అంటే లైవ్ అనగానే ఆయన కంగారు, లైవ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం వస్తూ ఉండే అక్కడ లైవ్ డైరెక్ట్ త్రూ జనం ప్రేక్షకులకి వెళ్తుందండి అంటే ఓకే. అప్పుడు అది క్రికెట్ గురించి మాట్లాడి ఆయన బాగా అప్రిషియేట్ చేసి, అది ఆయనతో ఎక్స్పీరియన్స్. అది కూడా అంతే, తొలి కలయిక ఏదో గొప్పది అన్నట్టు. ఆ తర్వాత ఆయనతో చాలా ట్రావెల్, పాలిటిక్స్లో ఆయనతో పాటు నిలబడ్డాను 2019 and 2024. ఆయన పార్టీ పెట్టిన తొలి రోజు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మాట్లాడుతుంటే ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు నేను ఒకడు అనమాట, నో హోటల్లో. అప్పటి నుంచి ఆయనతోనే ఉన్నా, ఆయనతో ట్రావెల్ చేసా, ఆయనకు తెలుసు. ఆయన కోసం నేను పర్సనల్గా యాడ్లు చేస్తున్నాను. నేను సొంత డబ్బులు పెట్టి చిన్నగా కెమెరా పెట్టుకుని నేనేం చేయగలను అలా ఉడతా భక్తిగా. ఆయన అంటే అంత ఇష్టం, ఆ వ్యక్తిగా ఆయన చాలా ఇష్టం నాకు. గెలిచిన తర్వాత మాట్లాడారా? అయ్యో కలిసానండి. అసలు ఆ మూమెంట్ నాకు వెరీ హ్యాపీ. ఆయన పిఠాపురంలో కలిసాను. నేను అనకాపల్లి, మా భీమవరం, ఉండి, నరసాపురం, పిఠాపురం ప్రాంతాల్లో ప్రచారం చేశాను. నా ద్వారా ఎంతమంది ఓట్లేశారు అనే దానికంటే నేనేం చేశాను, నేను ఎంతవరకు వాళ్ళు మోటివేట్ చేశాను, నేను ఎంతవరకు ఒక మంచి మనిషిని సమాజానికి అందివ్వటంలో కృతకృత్యున్నయ్యాను అనడానికి ఆయన విజయమే కారణం. ఆయన నేను ఆయన వెనకాల ఉన్నాను, ఆయన ఘన విజయం సాధించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఇండియా నెగ్గినంత ఆనందం నాకు. చాలా మందికి అసలు ఆ టైంలో గూస్ బంప్స్ వస్తాయి అంటారు కదా. అసలు ఎవరిని చూసినా సరే ఆ 2-3 days కూడా అసలు అదే కనిపించింది అందరు ఫోన్స్లో కానీ టీవీలో కానీ. అసలు ఏదో నిజంగా ఒక 100 days ఫంక్షన్ అనొచ్చేమో, మేబీ ఇంకా ఎక్కువేమో. అంటే మామూలుగా సినిమా భాషలో చెప్పాలంటే 100 days ఫంక్షన్ అని చెప్పి అనొచ్చేమో. అట్లా అనిపించింది అసలు ఆ కోలాహలం చిన్నోళ్ళ దగ్గర నుంచి. అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు అంటే ఎలక్షన్స్ గురించి తెలియని పిల్లలు కూడా, అంటే ఓట్ లేని వాళ్ళు కూడా అందరూ అంత. నేనేమంటానంటే మనం సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు గురించి అసలు చెడు ఆలోచించకూడదు కదా సమాజం పట్ల. ఎందుకంటే మనం అదే సమాజంలో ఉన్నాం. అలాంటప్పుడు మనం చేయలేని పొజిషన్లో ఉండొచ్చు, చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు చేస్తున్న మనిషి వెనకాల ఉండాలి. చాలా బాగా. అప్పుడు ఏమవుద్దంటే ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఆయనతో పాటు మనకు సంతృప్తి ఉంటుంది. అలాంటి సంతృప్తి పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల కోట్ల మంది యువతకి ఇచ్చారు. మీరు ఇలా ఉండాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అందరం బాగుంటాం, అందులో మనం ఉంటాం అని చెప్పి ఆయన నడిపించాడు. చూడండి, ఒక 10 yearsగా ఎన్ని అపజయాలు, ఎన్ని డౌన్ఫాల్స్, ఎన్ని మాటలు, ఎన్ని తోటాలు లాంటి రకరకాల మాటలు అన్నీ తీసుకోవడం ఒక మనిషి వల్ల అవ్వదు, ఒక ఋషి వల్ల అవుతుంది. ఆయన ఋషి అంతే. నేను అనుకున్నా ఎవడ పడతాడు రా బాబు, మనం ఏమైనా చిన్న మాట అంటే అలాంటిది తీసుకుని ఒక్కసారి ఇప్పుడు తలంచుకున్నాడు కదా అతను నెమ్మదించాడు, అతనికి ఏమీ తెలియదు అనుకోవడం తప్పు. అతను తలెత్తిన రోజున సమాజం మొత్తం సెల్యూట్ కొడుతుంది. అలా చేశాడు పవన్ కళ్యాణ్. దట్ వాస్ గ్రేటెస్ట్ మూమెంట్. ఆయనతో నాకు ఆయన ఇంటర్వ్యూలు చేశాను, రేణు దేశాయ్ గారు మేమందరం కలిసి. అప్పట్లో ఫస్ట్లో ఆయన చాలా సిగ్గు ఎక్కువ. ఎవరో వేరే యాంకర్ అమ్మాయిని తీసుకెళ్తే మీరే చేయొచ్చు కదా అని అడిగారు. అమ్మాయితో చేయడం భయం. ఆయనకి ఏదో చిన్న బిడియంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఒక పుస్తకం చదువుకుంటే ఆయన వైపు ఉండేవారు. ఆయనతో కూడా మంచి ఎక్స్పీరియన్స్. అంటే మిగతా హీరోలు పక్కన పెడితే ప్రభాస్ గారు మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవరంట. అది మా భీమవరం కదండి, మేము అందరం ఒకే చోట. ఆయనకి ఏదో అలా గుర్తుగా భీమవరం, ఏమంటే భీమవరం బాగున్నారా అంటే భీమవరం బాగున్నారండి, భీమవరం అంతే. ఎప్పుడు కలిసిన రీసెంట్గా కూడా నేను కళాసుధా అవార్డ్స్ తీసుకోవడానికి మన ఉగాది అప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళాను అనమాట. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో అవార్డ్స్ కార్యక్రమం జరిగింది, చాలా పెద్దలు వచ్చారు. ఆ కార్యక్రమానికి వెళ్తున్నాడు, ఫ్లైట్కి ఎయిర్పోర్ట్లో మన ప్రభాస్ గారు, కృష్ణరాజు గారి సతీమణి, ఆవిడ ఎంత గ్రేట్ పర్సనాలిటీ అంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆవిడ ఎంత డౌన్ టు ఎర్త్, మా అమ్మతో మాట్లాడినట్టు, మా అత్తమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ ఫ్లైట్ జర్నీలో ఆవిడ మేము ఒకే ఫ్లైట్లో వెళ్తున్నాం. ఆవిడ కూడా అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చారు. అప్పుడు కూడా అన్నారు, మీరు ఏంటి అసలు రారు, కనిపించరు, అది ఇది. మా ఊరు ఆయనకి ఇదివరకు నుంచి ఫస్ట్ నుంచి భీమవరంలో ఉన్నప్పటి నుంచి కూడా, కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీతో నాకు రిలేషన్ ఉంది. సో చాలాసార్లు కనిపించడం వల్ల ప్రభాస్ గారికి తెలుసు నేను యాక్ట్ చేస్తానని తెలుసు. అలాంటి రిలేషను. ఆ చనువుతోనే మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా ఘన విజయం సాధించిన తర్వాత 9 రోజుల పాటు విజయయాత్ర చేసాం. ఆ విజయయాత్రలో ప్రభాస్ గారితో ట్రావెల్ చేసి ఆయనతో పాటే ఉన్నాను నేను.
ఒక 9 రోజులు నేను యాంకర్ ప్రతి షోలో ఆయనతో పాటు. సూపర్. అలాంటి పరిచయం, అలాంటి ఇష్టం ఉంది ప్రభాస్ గారు అంటే. ప్రభాస్ గారు అంటే ఇంకా మా ఇంట్లో మనిషిలాగా అంతే. శ్యామలాదేవి గారి దగ్గర నుంచి ఇంకా అందరూ ఆవిడ మొన్న అసలు ఆవిడ అలా అంటున్నారు, రావచ్చు కదా అంటారు. నాకు ఎందుకో ఇబ్బంది పెట్టడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆవిడ చాలా పనులు ఉంటాయి, ఆ పనుల మధ్యలో ఎప్పుడో ఏదైనా సందర్భం ఉండాలి వెళ్ళి కలవాలంటే అనే ఉద్దేశం నాది. ప్రభాస్ గారితో నేను ఆయనతో పాటు ఆ ఒక సినిమాలో చేస్తున్నాను, కానీ ఆయన కాంబినేషన్ కదా, ఆయన నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడటం లాంటి ఒక సినిమా అందులో కూడా చేస్తున్నా. అలా ఏంటంటే ఎప్పుడో కలిసి వర్క్ చేయాలనే కోరిక డెఫినెట్గా చేస్తానండి. చేశారు. సో నేను ఎప్పుడు మీరు కనిపిస్తే నేను అడగలిగిన క్వశ్చన్ అంటే త్రివిక్రమ్ గారు మీ సీనియర్ అండ్ సునీల్ గారు కూడా మీ సేమ్ సీనియర్ కాలేజ్. ఆయన సూపర్ సీనియర్, సునీల్ గారు మీ సీనియర్. సో సేమ్ కాలేజ్. కానీ ఎందుకు త్రివిక్రమ్ గారు అంటే మీరు మంచి పరిచయం కూడా ఉంది నాకు. క్వశ్చన్ చాలా మందికి, మీరు క్వశ్చన్ మధ్యలోనే ఆపేస్తున్నా. ఎందుకు అంటే ఎందుకు అంతే. ఇప్పుడు ఏముంటుందండి, ఒకే ప్లేస్ నుంచి వచ్చాం, ఒకే ప్లేస్ నుంచి ఉన్నాం కాబట్టి, ఒకే చోట ఉన్నాం కాబట్టి, ఒకే ఊర్లో నాకు నిన్న ఎప్పుడు ఎవరో బస్సులో కనబడ్డారు, ఆయన చాలా గొప్ప రచయిత, మీ ఊరేనండి అంటే ఎప్పుడు మీ చిన్నప్పుడు, అవును మీరు చిన్నప్పుడు నుంచి చూశాను అన్నాడు. ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. పరిచయాలు ప్రపంచాన్ని మనకు చూపిస్తాయనుకోవడం అవివేకం. అంతే. ఎవరో మనకి ఏదో చేస్తారనుకోవడం మీ అవివేకం. మీ జీవితాన్ని సమర్థించుకోవాల్సింది, సమర్థవంతమైన మార్గంలో నడిపించాల్సింది మీరే. ఎవడో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు లేకపోతే ఎవడో చేస్తాడు అనేది క్వశ్చనే రాంగ్ అంటాను నేను. ఎందుకంటే వీఆర్ ఇన్, నీకు ఒకటి అవ్వాలని నువ్వు అనుకున్నప్పుడు, నీకు కొంత చేయూత అవసరం అయినప్పుడు, బట్ నువ్వు ప్రయత్నం చేయాలి కదా. పూరి జగన్నాథ్ గారు చెప్పినప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకడు వెయిట్ చేసి ఏంట్రా ఇది రావట్లేదు, ఇంకా రాదేంటి, లాస్ట్ మినిట్లో అతను ఇంక వద్దులే బయట ఆటో తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి, లేదా కారు తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. కానీ అప్పుడు వచ్చింది ఆ ట్రైన్, అప్పుడే వచ్చింది. ఇంకొక 10 నిమిషాలు ఆగుంటే అయిపోయేది కదా. దానికే ఓపిక, సహనం. అలాగే మాకు చాలా మంచి స్నేహాలండి. మేమందరం ఒకే చోట పెరిగాం, ఒకే గ్రౌండ్లో తిరిగాం. వాళ్ళ స్థాయిలు వేరు, మీ స్థాయి వేరు, లేకపోతే వాళ్ళ స్థానాలు వేరు, మన స్థానాలు వేరు అని కాదు. నేను కూడా మీడియా రంగంలో అవిరాళ కృషి, నా జెమినీ టెలివిజన్ నాకు అన్నం పెట్టింది, నడిపించింది. వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు డైరెక్టర్స్గా, యాక్టర్స్గా ఎదుగున్నారు. మా స్నేహాలు మాత్రం ఎక్కడికి చెక్కు చెదరలా. ఇవాళ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగినా, మా ఇంట్లో కార్యక్రమం జరిగిన ఇన్విటేషన్స్ ఉంటాయి, వెళ్తాం, వస్తాం, కలుస్తాం. ఎక్కడో ఒక సందర్భం రావాలా, అప్పుడు అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఒకే చోట పెరిగాం కాబట్టి ఒకే రకమైనటువంటి ఇది ఉండదు, ఆ చరిష్మా అనేది ఉండదు మనకి. సురేష్ అయితే బాగుంటాడని వాళ్ళకి అనిపించాలి. అలాగే లేదు ఈ వాయిస్ తనతో చెప్పించాలని వేరే అది కలవాలి అంతే తప్ప. ఎందుకండి మీరు అది నాకు అసలు అదే ఇదే అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా మిమ్మల్ని కాదు, మీరే కదా, సునీల్ గారిని కూడా మేము ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగుతుంటాం. సునీల్ గారు యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు మరి నేను ఇదే క్వశ్చన్ మీరు నన్ను ఇంక్లూడింగ్ ఆర్పి పట్నాయక్ అనండి, మా మనసులో ఎక్కడో కలిసి ఆర్పి పట్నాయక్ నేను 3 పెళ్ళాలా తిరుగుతూ ఉంటాను. అవునా సార్? ఎవ్రీ టైం ఒక బాపు రమణన్ లాగా, పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరేంటి త్రివిక్రమ్ గారు, మన బలరామకృష్ణులాగా. నేనేమో ఉన్నాయి అన్న, గొప్ప స్నేహం మా ఇద్దరికి ఎందుకు కుదిరింది అలా అంతే. ఆయన ప్రతి సినిమాలో నాకు అవార్డు వచ్చింది. రీసెంట్గా కళాసోద అవార్డు కూడా ఆయన సినిమాలోనే వచ్చింది. అలాంటి క్యారెక్టర్స్ అతను రాశాడు. కొన్ని కలుస్తాయి, ఆ కలిసినప్పుడు ట్రావెల్ బాగుంటుంది అంతే తప్ప మా స్నేహాలు బాగుంటాయి. మళ్ళీ మేము అందరం ఎక్కడ కలిసినా భుజాల మీద చేతులు వేసుకుని మాట్లాడుకుంటాం. అన్నీ అడుగుతారు, ఏం చేస్తున్నాం, హాయ్ అంటాడు త్రివిక్రమ్, అమ్మాళ్ళు ఎలా ఉన్నారు. మా అన్ని కుటుంబాల మధ్యన ఉండే స్నేహాలు, అలాంటి బంధంతో కూడినటువంటి స్నేహాలు. వాటి మధ్యన ఇవి ఏవో వచ్చి డామినేట్ చేయడం ఏమి ఉండవండి. అందుకంటే ఏముండదు. హ్యాపీయెస్ట్ అందరం సక్సెస్ అయ్యాం, ఆల్మోస్ట్ అందరం సక్సెస్ అయ్యాం. వచ్చిన మా భీమవరం నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఈవెన్ రాజా రవీంద్ర గారు మాకంటే ఎప్పుడో ఫస్ట్లో వచ్చారు. ఆయన కంటే ముందు శివాజీ రాజా గారు వచ్చారు. మేమందరం భీమవరం ప్రాంతం వాళ్ళే. కలిసి పనిచేసినప్పుడు కలిసి కూర్చుని భోజనం చేసేంత, అంటే ఈరోజు సురేష్ గారు నాడు మనవాడిని పిల్లలు కూర్చుని అని భోజనం చేస్తాం. సరదా 4 మాటలు మాట్లాడుకుంటాం. ఎలా ఉంది భీమవరం, మావళం ఉత్సవాలు ఏంటి, అవి ఏంటి, అవి కదా. అవి ఇప్పుడు నిలకడగా ఉంటాయండి. ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే మనం ఏదైనా ఆశిస్తే అది జరగకపోతే ఇబ్బంది పడతాం, ఆశించినప్పుడు హ్యాపీగా ఉంటాం. నేను అలాగే ఉంటాను. సూపర్. యాక్చువల్గా మీరు ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యారు, ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యి ఒక యాంకర్గా, ఆ తర్వాత మీకు మూవీ సైడ్ ఇట్లా వెళ్ళారు. నాకు తెలిసి అప్పుడు కూడా మీరు ఆగి ఇటు సైడ్ నేను వెళ్ళాలి, నాకు ఇదే అయిపోతుంది, నేను వచ్చిన గోల్ ఇది కాదు అని మీరు ఇటు సైడ్ వెళ్ళారని చెప్పేసి నాకు తెలిసిన వరకు అని నేను అనుకుంటున్నాను. అదే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అసలు మీరు ఆ టైంలో ఫుల్ బిజీ,
సో కాబట్టి లేదు ఇక్కడి నుంచి ఉంటే నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి అక్కడ స్టాప్ చేసి సినిమాలకు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారు. కానీ అప్పుడు జర్నలిజంకి మీరు ఒకప్పుడు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, సో చాలా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి మీరు ఏం మారింది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూస్తే చాలామంది ప్రతి ఒళ్ళు రివ్యూ ఇచ్చేవాళ్ళు అయిపోయారు, చాలా చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే అప్పటికి ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడు వరకు, సో మీరు చూసిన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సురేష్ గారు? ఇప్పుడు అన్నీ మైనస్లే, మొత్తం మైనస్లే అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో ఇది ఉంది కదా కెమెరా, ఈ రెండు ఉండి దానికి సౌండ్ వస్తే చాలు, అదే ఛానల్ అంతేనండి. ఇంత కొడుకు కర్రోటి ఉంటుంది, దానికి అది పెట్టుకుంటాడు. ప్రపంచం మొత్తం నాకే తెలిసి ఉంటాడు. నేనేమంటున్నానంటే రివ్యూ అనేది నీ పర్సనల్ ఒపీనియన్, స్ట్రిక్ట్లీ యువర్ పర్సనల్ ఒపీనియన్. నీకు నచ్చింది, నీకు నచ్చలేదు. మన అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి మనం తింటాం, ఆవకాయ అంటేనే రుచిగా ఉంటుంది, మంచి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. అదే ఆవకాయ పచ్చడి నీకు నచ్చింది, బాగుంది, మా అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి ఇంకొకటికి ఎవరికో నచ్చదు కదా. రివ్యూ ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి చేయాల్సిన పరిస్థితులు దాటిపోయాం. మనం తాళ్ళు తెంపేసుకున్నాం, గోళ్ళ బద్దలు కూడా వేస్తున్నాం. ఈవేళ మొత్తం మనం చెప్తేనే మనం ఉండాల్సిన పరిస్థితిని దాటి వెళ్ళిపోయినప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. ఆ రోజున నేను ఎప్పుడు రివ్యూ ఇస్తే 1, 2, 3, 4, 5 టాప్ 5 మూవీస్ రివ్యూస్ అని ఇచ్చేవాళ్ళు. ఆర్డర్ ఇచ్చేవాడిని తప్ప ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్ ఉండేది తప్ప ఈ సినిమా ఎందుకు బాగలేదు, ఈ సినిమాలో ఇది లేదు, ఆ సినిమా వెనకాల అది వచ్చింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ సరిగ్గా పాట చేయలేదు, లేకపోతే ఈ డైరెక్టర్కి అసలు సినిమా తీయడం రాదు, ఇలాంటి మాటలు ఏనాడు నేను మాట్లాడాలి. నాకు ఆ రివ్యూ టాప్ మూవీస్ అనే ప్రోగ్రామ్ నేను అవార్డు కూడా తీసుకున్నా. చాలా పెద్దవాళ్ళ దగ్గర, జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. ఎప్పుడు నేను ఇచ్చే రివ్యూ ఎలా ఉంటుందండి, రివ్యూ అంటే ఏంటంటే ఈ సినిమా ఏ కోణంలో తీశారు, ఎవరిని టార్గెట్ పెట్టి తీశారు, ఏ సామాజిక వర్గం, ఫ్యామిలీ ఆడియన్స్, యాక్షన్ ఇష్టపడే ఆడియన్స్, యూత్ ఆడియన్స్, చిన్నపిల్లల, ఇలా ఒక జానర్లో ఉండే ఆ సినిమా దీన్ని బేస్ చేసేసారు, ఇంత రీచ్ అయింది, ఇంతమంది చూస్తున్నారు, ఇవాళ అంతమంది ఉన్నారని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు కదండి. వీడు ఒక్కసారి అలా థియేటర్లోకి వెళ్ళి అలా చూసి వచ్చి పూర్తిగా కూడా చూడ్డాడు, అయిపోయిందిరా మొత్తం మటాష్ అంటే. ఏంటికన్నా ఎందుకు నెగిటివిటీని స్ప్రెడ్ చేయటం? ఇప్పుడు రివ్యూస్ గురించి అసలు మనం మాట్లాడే అవసరమే లేదండి. నాకున్న ఎక్స్పీరియన్స్, నేను దాదాపు ఒక 150 సినిమాలకు రివ్యూలు ఇచ్చి ఉంటాను. రివ్యూలు అంటే టాప్ మూవీస్ లాంటి ప్రోగ్రామ్ ద్వారా. ఏనాడు నేను ఒక దర్శకుడిని కానీ, ఒక నటుడిని కానీ, ఒక సంగీత దర్శకుడిని, సినిమాకి పనిచేసిన 24 క్రాఫ్ట్స్లో ఎవరిని కూడా ఏలెత్తి చూపించలే. అందుకే ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్, అంత అవార్డ్స్ తెచ్చిపెట్టింది నాకు. టాప్ 5 మూవీస్ అప్పట్లో జెమినీ తేజాల్లో రిపీటెడ్గా వచ్చేది, ఎవ్రీ ఫ్రైడే టెలికాస్ట్ అయ్యేది. నేనే యాంకర్ దానికి, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని దాని ముందు కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడు. అది కదా నువ్వు సినిమాని పరిచయం చేయటం, సినిమాలో ఏముందో వెతకటం కాదు రివ్యూ అంటే. సినిమాని ప్రపంచానికి చూపించడం, వాళ్ళ మీదకి జనం చూడాలనుకుంటున్నా, ఈ సినిమా బాగుంది చూడండి, ఈ సినిమాలో ఈ విషయం ఉంది చూడండి, ఈ సినిమా ఇక్కడ కొంచెం తగ్గింది చెప్పటం వరకే. మొత్తం బాబా అదండి, నేను మొత్తం వీటికి తెలుసు. సో మీరు కూర్చున్న ప్లేస్లోనే కూర్చుని ఒక డైరెక్టర్ రీసెంట్ ఒక చాలా కష్టపడి చేశారు, సినిమా చాలా బాగుంది. యాజ్ అ జర్నలిస్ట్గా నేను సినిమా అయిపోగానే ఇప్పుడు అండి రివ్యూ అనేది నీ పర్సనల్ ఒపీనియన్. నీ వెనకాల నీకు నచ్చకపోతే అందరికీ నచ్చదని కాదు. అసలు నిజంగా నేను ఒకటే కోరుకుంటా, సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల దాకా నువ్వు రివ్యూ ఇవ్వడానికి హక్కు ఉండకూడదు. నీకు ఏ రకమైన హక్కు ఉంటుంది? వారం రోజుల్లో జనానికి ఒక సినిమా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మెగాస్టార్ చిరంజీవి గారిది ఎంత పెద్ద సెన్సేషన్ అండి. తుఫాన్ రోజుల్లో రిలీజ్ అయిన సినిమా, విపరీతమైన తుఫాన్, గోదావరి జిల్లాలో, ఆంధ్ర మొత్తం ఆ టైంలో రిలీజ్ అయింది. ఫస్ట్ 3 days అబ్బే ఏం లేదండి అదండి ఇదేనా, మరి టాక్ అందుకునే సినిమా వారం రోజుల తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు, మరి ఎందుకు చెప్పలా కదా? నీకు ఒక స్పేస్ ఇవ్వాలి, నీకు ఒక టైం ఇవ్వాలి, ఆడియన్స్ కనెక్ట్ అయ్యే టైం ఇవ్వాలి. శుక్రవారం పొద్దున్న సినిమా రిలీజ్ అవుతుంటే మధ్యాహ్నం 1 గంటకు మొదలెడతారు. ఏంట్రా మనకు అర్థం కాదు. ఏంటా మీకు వారం రోజుల తర్వాత ఖచ్చితంగా ఇవాళ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారం నాడే, ఆ శుక్రవారం ఇవాళ లేదు, కనీసం శని, ఆది, సోమవారం నాటికి ఒక చిన్న ఐడియా వస్తుంది. జనం కదా జడ్జిమెంట్ చేయాల్సింది. మీరు ఎందుకు జనానికి మీ రివ్యూలు రుద్దుతారు అనేది నా ఉద్దేశం. నేను ఇది వేరే ఉద్దేశంతో ఎవరిని అనే ఉద్దేశం కాదండి. రివ్యూస్ చెప్పేటప్పుడు ఒక సినిమాకి ఇంత స్పేస్, ఇంత టైం ఇవ్వండి. కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ఇష్టపడి ఎవరైనా ఫ్లాప్ అవ్వాలని సినిమా తీస్తారండి, హిట్ అవ్వాలని తీస్తాడు. అతను కళల్ని ఆ డైరెక్టర్ ఆర్టిస్టుల రూపంలో ఒక సినిమాగా రూపొంది మన ముందుకు తీసుకొచ్చినప్పుడు చాలా 24 క్రాఫ్ట్స్లో అంతమంది కష్టపడతారు. నువ్వు పుసుక్కుని ఇలా వచ్చి ఇలా చిటికేసి అంటే కాదది. రేపొద్దున ఆహా అంటదేమో.
ఎన్ని సినిమాలు అలా మనం చూసుండలే, ఏం లేదండి సినిమాలనే సూపర్ హిట్లు అయినాయి కాదు కదా. అది నేను అంటాను. రివ్యూ ఇచ్చేప్పుడు మాత్రం నేను ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే నేను అగ్రభాగాన్ని సినిమా వైపునే నిలబడతాను. నేను కూడా రివ్యూలు ఇచ్చాను, అదే అంటున్నాను, నేను ధైర్యంగా చెప్తాను. 24 క్రాఫ్ట్స్ అని టాపిక్ వచ్చింది కాబట్టి మ్యాక్స్ ఆ క్రాఫ్ట్స్లో అన్నీ చేసేసారు కదా మీరు, చేయని ఏమైనా ఉన్నాయా? అన్నీ ఏం చేయలేదండి. యాక్టర్గా ఉన్నాను, యాంకర్గా ఉన్నాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాను, స్క్రిప్ట్లు రాసి ఉన్నాను, రైటర్గా ఉన్నాను, రేడియో జాకీగా అలా పనిచేసిన కొనుక్కుని. అంటే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్లో ఏం లేదు కానీ యాక్టర్గా సినిమాతో ఉంది, ట్రావెల్ చేశాను ఎక్కువ ఉంది. ఒక 5-6 విభాగాల్లో పనిచేశాను. సాంగ్స్ పాడడం అది నీకు సినిమాలు ఏం పాడలేదండి, నేను ఏదో రాసుకుని పాడటం అంతే. అదే అంటున్నాను, సాంగ్స్ కూడా పాడడం. సో మ్యాక్స్ ఆఫ్ అన్నిట్లో ఒక్కొక్క ఇదివరకు ఎప్పుడు మా సినిమా పాటలు కాదండి, మామూలు బయట పాటలు నేను రాశారు కదా. రాసేవాడిని, పాటలు వైపు ఎప్పుడు ప్రయత్నించలేదు. ఎందుకు, అది కూడా చేయాలి కదా, చేస్తే బాగుంటుంది, పాటలు రాయాలనే ఆలోచన ఉంది. అప్పట్లో నేను రాసిన పాటలు ఆ రోజులకి అవి చాలా పెద్ద సెన్సేషన్. నా కాలేజ్ డేస్లో ఈవెన్ సునీల్ వీళ్ళందరూ నన్ను కూర్చోబెట్టి పాటలు పాడించుకునేవాళ్ళు. త్రివిక్రమ్ గారు, ఆయనకు కూడా తెలుసు. బాబా మీద పాట రాశాను, నా కాలేజ్ మీద పాట రాశాను, నా ఫ్రెండ్స్ మీద పాటలు రాశాను. ఓ మంచి పేరు కనిపిస్తే ఆ పేరు మీద పాట రాశాను, ప్రకృతి మీద పాటలు రాశాను, గోదావరి మీద పాటలు రాశాను. అలా జరిగినాయి. కాబట్టి అలాంటి సందర్భాలు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి రాస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అవకాశం ఎవరైనా వస్తే డెఫినెట్గా ఆ పాటలు మాటలు రాయాలనే ఆలోచన ఇష్టం ఉన్నాయి. మూవీస్కి రాయాలనే థాట్ ఉంది. అవును, నన్ను అప్పట్లో డైరెక్టర్స్, ఆ ప్రోగ్రామ్స్కి నేనే రైటర్గా ఉన్న టైంలో నన్ను రాయమని అడిగేవాళ్ళు. కామెడీ టైమింగ్ అది బాగుంటుంది, మీరు బాగా రాస్తారు రాయండి అని అన్నారు. కానీ నేను ఓన్లీ అప్పటికే మనం ఎప్పుడో వచ్చి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, యాంకర్గానే ఉండిపోతున్నాం అని చెప్పి చిన్న బ్రేక్ తీసుకుని 2012 నుంచి 14 నుంచి యాక్చువల్గా నా లాస్ట్ ఇంటర్వ్యూ కమల్ హాసన్ గారిని చేసామా. ఆ తర్వాత కూడా మన సూర్య గారిని, సురేష్ అంటున్నారని అడిగితే ఇక్కడే తాజ్లో, తను ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేయట్లేదని, లేదు సురేష్ని ఒకసారి అడగండి చూడండి అంటే, అప్పుడు మళ్ళీ మన జర్నలిస్ట్లో కొండేటి సురేష్ గారు ఎవరు నిన్ను అడుగుతున్నారు బాబు నువ్వు చెయ్యాలి ఇది అంటే, అలా ఇంటర్వ్యూస్ అలా తగ్గించుకుని వచ్చాను. అప్పుడు సినిమాల్లో క్యారెక్టర్స్ కోసం మనం దేనికో దానికి నిలబడాలి, అన్నింటి మీద కాళ్ళేస్తే కష్టం అని చెప్పి ఒక ప్రయాణం స్టార్ట్ చేశాను. బాబా ఆశీస్సుల వాళ్ళు ఇప్పుడు బాగానే. మీరు బాబాని బాగా నమ్ముతారు? బాగా నమ్ముతానండి, చాలా ఇష్టం, బాగా ఇష్టం. సో ఇంకొకటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అసలు అది ఇప్పటికి కూడా చాలా ఫన్నీ అనమాట, ఫుడ్ మీద కాబట్టి. అసలు ఆ థాట్ ఇప్పుడు రైటింగ్ అన్నారు కాబట్టి అందుకే నేను ఇప్పుడు సడన్గా నాకు అది గుర్తొచ్చింది. చూస్తే ఆ బిర్యానీ పెట్టేద్దాం వాళ్ళకి, ఆ బిర్యానీ చేసేద్దాం. అసలు యాక్చువల్గా క్యారెక్టర్ సినిమాలో అప్పట్లో అనుకున్నది కాదు. ఆ సినిమా అంతవరకు చాలా బాగా చేశారు, మన డైరెక్టర్ గారు అద్భుతంగా చేస్తున్నారు. చాలా సీన్స్ అయిపోయినాయి. క్లైమాక్స్ పార్ట్ చేస్తున్నప్పుడు ఎందుకో కొంచెం ఫన్ తగ్గింది అని మా బాస్, మా కిరణ్ గారే దానికి నిర్మాత. ఇంకేమైనా ఫన్ ఉంటే బాగుంటుంది, ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళలో సరదాగా వంటలు చేయిస్తూ బావమరిది క్యారెక్టర్లు, బావ క్యారెక్టర్లు మన పెళ్ళిలో నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఏమన్నా భోజనం చేశారా, తిన్నారా, తినపోయారా, అరే ఎలాగండి, అబ్బా మీకోసం చికెన్ తీసి పెట్టామండి, ఏంటి రకరకాలు చెప్తూ ఉంటారు. అలా ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్లో నాది పెట్టారు, అద్భుతంగా పేలింది. అది ఇంకా ఇంకొకటి కాకి మీద ఒక పంచ్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, కొంచెం చిన్న ఎడిట్లో తీస్తారు కానీ అవి కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ పార్ట్లో నేను గుర్తుండిపోయేలాంటి వేషం అది. అప్పటికప్పుడు అనుకుని ఆ డైరెక్టర్ గారు అడగగానే మా బాస్ సురేష్ బాగుంటాడేమో చూడండి తనది స్లాంగ్ అది అక్కడ గోదావరి కదా అంటే వెంటనే ఓకే చేశారు. చోటకి నాయుడు గారు ఈ క్యారెక్టర్ పేలుతుందిరా అన్నారు షూటింగ్ చేస్తున్నప్పుడే. నిజంగానే అంత బాగా జనాల్లోకి వెళ్ళింది. బాగా ఏనుగు పలావ్ చేద్దామని ప్లాన్ వేసాను బావా. ఏనుగు పలావ్ ఏంట్రా అంటాడు, పులి పలావ్ అది చేద్దామని ప్లాన్ వేసాను బావా. అందుకని మా సుబ్బారావు కూడా ఫ్యామిలీని పంపించేవాడిని. పంపితే తెరా చూస్తాడు పులి పలావ్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్రేషియో ఇవ్వాలంటారు. అన్నీ ఇలా చెప్తూ ఉంటారు. అది బాగా రాశారు, చాలా బాగుంది. అసలు సడన్ గా నాకు నాకు బాగా ఫన్నీగా అనిపించింది. నేనే పులి కోసం అని చెప్పి పంపించాను, పులి పలావ్ చేద్దాం పులి కోసం పంపించాను. ఓ పక్కన అసలు వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు, టెన్షన్ లో వాళ్ళు ఉన్నప్పుడు మధ్యలో ఇంకా టెన్షన్ పెడతాను. సో అసలు అట్లా చేయడం అనేది అసలు మామూలుగా ఆ సినిమా అనేది బాగా గుర్తుండిపోయింది. అంటే మీరు ఎన్ని చేసినా కూడా కొన్ని ఇలా ఉంటాయి కదా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటారు కదా, నాకైతే అది బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్. సో మీ అంటే గోదావరి వాళ్ళకి మామూలుగానే ఎటకారం అనేది ఉంటుందని చెప్పేసి అంటారు, స్లాంగ్లోనే ఉంటుందని చెప్పేసి మాట్లాడే దీనిలోనే ఉంటుంది. సో నేను ఒకటి, మీ మదరు నా ఇంటర్వ్యూ వస్తుంది అన్ని అన్ని చెప్పేసాను, మీరు మళ్ళీ అదే వచ్చినది కదా దయచేసి అవి ఎప్పుడో అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఏం చెప్తాం. అది ఎప్పుడో ఎవరో అడిగారు, ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పాను అదంతా. మా అమ్మ అలా సరదాగా ఉంటారు, ఆవిడదే వచ్చిందేమో. గోదావరిలో ఎటకారం అనేది గోదావరి జలాల్లో గోదావరి నీళ్ళల్లో ఉంది.
అక్కడ నుంచి అందరం చాలామంది వచ్చున్నారు. బేసిక్గా నేను నిజంగా చెప్పాలంటే నేను పుట్టి పెరిగింది ఆంధ్ర గడ్డ, నాకు అన్నం పెట్టి నిలబెట్టింది తెలంగాణ అడ్డ, అన్నిటికంటే ముఖ్యంగా నేను తెలుగు బిడ్డ అంట అంతే. నాకు అన్నం నన్ను నిల్చోబెట్టింది తెలంగాణనే, మరి నన్ను పెంచి పోషించింది తెలంగాణనే. నేను పుట్టింది ఆంధ్రాలో పుట్టాను, కానీ నేను నా చదువు విద్యాభ్యాసం అక్కడైనా కానీ నా మేధస్సు, నా జర్నలిజం, నా సినిమాలు, నా యాంకరింగ్లు ఇవన్నీ ఇక్కడే చేస్తున్నాను కదా. అలా అక్కడ ఉన్న ఆడా ఉంటా ఏడా ఉంటా అంటారు చూడండి, అల్లు అర్జున్ ఎక్కడన్నా ఉంటాం మనం. తెలుగు కూడా ఎక్కడన్నా ఉంటాడు, ఎక్కడైనా బతికేస్తాడు. అండ్ అడవిలో వదిలినా కూడా జంతువులతో మాట్లాడితే బతికేస్తాడు, అంత తెలివైనడు తెలుగుడు అంతే. సో అలా మా అమ్మ ఏంటంటే ఆ వెటకారం అవన్నీ వచ్చినాయి అంటే ఆవిడది కూడా అక్కడ పుట్టి అక్కడ పెరిగిన ఆవిడ కాబట్టి మన జనరేషన్ ఫన్ ఏంటండి, ఎన్ని పిచ్చి మాటలు పిచ్చి జోకులు. వాళ్ళు లాజికల్ ఫన్ చేస్తారు, అందులో భాగంగా అదేదో చెప్పాను నేను అంతే. ఆవిడ ఏదో బేరాలు ఆడుతుంది అంతే అండి. లేదు ఇంటర్వ్యూ వస్తుందనగానే టీ పెట్టుకొని ఏం చెప్పాను ఆవిడకి టీ పెట్టుకోమండి అంటే ఏంటి అంత అలపడి వచ్చేది నీ ఇంటర్వ్యూ అంది ఆవిడ. అంటే ఇంకా అంతకన్నా పంచే ఉంటుంది. అది అసలు అంత స్పాంటేనియస్ గా నాకు అదే చాలా నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు, కానీ ఆవిడ ఏదో అంటూ ఉంటారు సరదా స్పాంటేనియస్ గా. సో మీరు ఇంతమందిని కమల్ హాసన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేశారు, ఓకే మీరు ఒక స్టేజ్ లో ఉన్నారు, ఇదంతా ఓకే. సో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి మీకు, మీ ఫ్యామిలీలో నాకు తెలిసినంత వరకు ఫాదర్ లేరు కాబట్టి. సో అలా మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అంటే మీరు అలా ఓవర్కమ్ ఎలా చేసేవాళ్ళు అసలు? అదే నేను బేసిక్గా ఏంటంటే ఎప్పుడు నేను చెప్పాను కదండి, సినిమాతోనే ఉందాం, సినిమాతోనే నా ప్రయాణం అనుకుని ఫిక్స్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో కొరియర్ బాయ్గా పనిచేశానండి. యాక్చువల్లీ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ నేను ఒక బ్యాగ్ పెట్టుకుని ఇంటింటికి డెలివరీలు పికప్స్ అని ఉంటాయి, కొరియర్ బాయ్స్ చేస్తుంటారు. బ్లూ డాట్ కొరియర్ సర్వీస్లో మీ దగ్గర ఒక మోటార్ బైక్ ఉంటే వాళ్ళు జీతం ఇస్తారు 1800 రూపీస్. అప్పుడు చేసింది. అప్పటికి నాకు సినిమా అంటే ఇష్టమే, సినిమా ప్యాషన్. మరి మనకి ఇక్కడ ఏమీ తెలియదు కదా ఆ టైంలో. అంటే 2000-99 నాకు ఆ టైంలో ఈ ఫ్రెండ్స్గా ఉన్న మా ఊరు వాళ్ళైన త్రివిక్రమ్ కానీ సునీల్ గారు వీళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్లో కష్టాల్లో ఉండేవారు స్టార్టింగ్ ఆఫ్ అప్పుడు ఆ టైంలో. అలా నేను ఒక 1.5 year పైనే బ్లూ డాట్ కొరియర్లో జాబ్ చేశాను సినిమా కోసమే. మన బేగంపేట ఎయిర్పోర్ట్లో కూర్చొని సాయంత్రం టీలు తాగుతూ మాట్లాడుకునే వాళ్ళు ఏం చేద్దాం, ఎదురు చేద్దాం, చేయకపోతే ఎలాగా, కష్టపడాలి, అది ఎవరైనా అవకాశాలు వస్తే ఎవరైనా చేస్తారేమో. అప్పుడు ఇంత విస్తృతమైనటువంటి ఛానల్స్ కానీ మీడియా కానీ ఏమి అవకాశాలు కల్పించుకోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ కానీ లేవు. పాడుతా తీయగా ఒకటి వచ్చేది అప్పట్లో. అలాంటివి అంటే ఏది దొరికితే పార్టిసిపేట్ చేసేద్దాం అని అలాంటి ప్రయత్నాలు ఉండేవి. స్ట్రగుల్ అంటే అదే నేను చెప్తున్నాను కదండి, నా ఆశ వేరు, నా పయనం వేరుగా ఉండేవి అప్పట్లో. ఎవరైనా ఇంటికి వెళ్ళి నేను కొరియర్ ఇద్దామని ఎవరైనా ఇంటికి వెళ్ళి కవర్స్ ఇస్తాం అంటే ఏమయ్య బాబు నువ్వు చూస్తే సినిమా యాక్టర్లో ఉన్నావు ఏంటి, ఈ అన్ని కొరియర్లు పోయి ఎందుకు పని చేస్తున్నావు అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఆన్సరు నిగూఢమైన ఆన్సర్ చెప్పలే, అవునమ్మా కానీ తప్పదండి జాబ్ చేసుకోవాలి, అది అలాంటి ఆన్సర్లు చెప్పుకుంటూ వచ్చిన చిన్న ఆ బాధపడ్డ సందర్భం తప్ప. వన్స్ నేను ఫిక్స్ అయిన తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు దానికోసం ఏదైనా చేయాలని ఆ సినిమా చుట్టూ ఉండే పనులే చేశాను. ఇందాక నేను వాయిస్లు చెప్పిన, రైటింగ్స్ రాసిన, జెమినీ టీవీలో నేను జాయిన్ అవ్వడానికి కారణమే సినిమా యాక్టర్ అవుదాం. నా ఫస్ట్ ఇంటర్వ్యూ నా బాస్ నన్ను అడిగిన క్వశ్చనే, నువ్వు సినిమా యాక్టర్లో ఉన్నావు, సినిమాల్లో యాక్ట్ చేస్తావు, మరి ఇక్కడ ఎందుకు జాబ్ చేస్తున్నావు అని అడిగాడు. సినిమాల్లోకి వెళ్ళడానికి ఇక్కడ జాబ్ చేస్తున్నా సార్. వేరేవాడైతే వెంటనే నువ్వు వద్దమ్మా నాకు బయలుదేరంటాడు. ఆయన నన్ను గమనించారు కాబట్టి వీడు పనికొస్తాడని నాకు ఉద్యోగం ఇచ్చాడు. అందుకనే మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా జెమినీ టెలివిజన్లో నేను పని చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాను. నా కార్లో నా కార్ ఏలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు వెళ్ళి నేను జెమినీ టీవీలో వాయిస్ చెప్పొస్తాను. నాకు అన్నం పెట్టిన జెమినీని, నా ఇంటి పేరైన జెమినీని ఏ క్షణం వదలలేదు. చాలామంది నాతో పనిచేసిన వాళ్ళందరూ డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. కానీ నేనేమీ కానప్పుడు నన్ను నిలబెట్టిన జెమినీ కోసం ఇవాళకి పనిచేస్తున్నాను. ఆ సంస్థ కూడా నన్ను అలా చూసుకుంటాను. ఇప్పటికి కూడా వెళ్తారా సార్ వాయిస్? మీ జెమినీ టీవీలో అని చెప్పేది నేనే. ఆ వాయిస్లన్నీ నావే, ఆ రాసే స్క్రిప్ట్లన్నీ నేను రాసినవే. డైలీ వెళ్తాను, ఒక 2 hours పని చేసి వస్తాను. అవును స్టిల్ ఇవాళ కూడా వెళ్ళాను. ఖాళీ షూటింగ్స్ ఉన్నప్పుడు తప్ప మిగతా అప్పుడు నా దగ్గర నా ఫోన్లో యాప్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ చేయగలిగింది అదొకటి. ఎందుకంటే ఏ షోస్ లేవు, ప్రోగ్రామ్స్ లేవు. పైగా నేను ఇప్పుడు యాంకర్గా ఇది కాకుండా సినిమాల మీద ఎక్కువ ప్రయత్నం ఉంది కాబట్టి అందుకని వినపడే పని చేస్తున్నాను అనమాట. అలాగే నా వాయిస్ ఉంది కాబట్టి ఆ వాయిస్ ద్వారా జెమినీ టీవీలో వచ్చే ప్రతి యాడ్, కమర్షియల్స్, ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు, ఇవన్నీ చెప్పటం అలాంటివన్నీ ఒక చిన్న జాబ్లో పెట్టుకుని. బట్ అంటే ఎంత దిగినా ఒదిగుండాలి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం అంటే మన రూట్స్ మాత్రం నేను వదులుకోలేను. అలా ఇష్టం. అలా అంటే అవకాశం ఉంది కదా, 24 గంటలు మళ్ళీ తీయాలి దీన్ని.
18 to 20 hours మింగేద్ది మిగతా అంతే. అంతే. 24 గంటలు 2 గంటలు నాకు అన్నం పెట్టిన కోసం పని చేయలేను నేను. గుడికి వెళ్తావు కదా, దేవుడికి దండం పెట్టుకుంటావు కదా, కోరికతో వెళ్తావు. ఆ 2 గంటలు అక్కడ కేటాయించవు కదా. నీ ఫేవరెట్ హీరో సినిమా కోసం లైన్లో నుంచి ఉంటావు కదా, 5-6 గంటలు ఉంటావు, 2 గంటలు ఉంటావు కదా. మరి ఇది నీకు అన్నం పెట్టిన సంస్థని అలా నాకు అనుకుని నేను, అందరూ అంటారు ఏంటి ఇంత బిజీ అయ్యావు నువ్వు యాక్టర్గా ఇది ఉన్నావు కదా, అదే నాకు ఆ గ్యాప్ ఉందిరా. మధ్యాహ్నం 2ంటికి పడుకోవడం కంటే వెళ్ళి కాసేపు నా ఆఫీస్లో కూర్చొని మా మనుషులతో మాట్లాడేది. నేను అదే కంఫర్ట్తో పనిచేస్తాను. రోజు ఆఫ్టర్నూన్ 2 to ఈవినింగ్ 5-6 వరకు వర్క్ ఉంటే ఉంటాను, లేదంటే ఫ్రీలాన్సింగ్ ఎక్స్టర్నల్ ఎంప్లాయీగానే ఉన్నాను జెమినీ టెలివిజన్లో. స్టిల్ దే ఆర్ పేయింగ్ మనీ. సూపర్. మీ ప్రెజెంట్ నెక్స్ట్ మూవీస్ ఏమి రిలీజ్ ఉన్నాయి? ఒక చిన్న సినిమాలు ఒక 5-6 ఉన్నాయి. రీసెంట్ కొంచెం మెయిన్ వేషన్ చేసిన సినిమా క్యారెక్టర్ దూరదర్శిని అని ఒకటి వస్తుంది. చాలా మంచి సినిమా. అబ్బాయి కూడా చాలా ప్యాషనేటెడ్, అందులో హీరో. మెయిన్ క్యారెక్టర్ అతను నేనే. సినిమాలో రన్ ఎక్కువ ఉంటుంది మా ఇద్దరిది. మిలిటరీ మామ అనే ఒక క్యారెక్టర్ చేశాను. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, పసిమి మొక్కలాంటి లవ్ స్టోరీ. ఎందుకు చెప్తానంటే మనకు ఆ రోజుల్లో తెలియని అమాయకత్వం మధ్యన పుట్టిన ప్రేమలు వేరు, ఈ రోజుల్లో కమర్షియల్ ఆస్పెక్ట్లో సెల్ ఫోన్ల మధ్యన పుట్టిన ప్రేమలు వేరు. ఆ స్వచ్ఛత ఉన్న ప్రేమ కథ దూరదర్శిని. అందులో నేను మిలిటరీ మామ అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఎందుకు అంత స్వచ్ఛం అంటున్నానంటే ఆ రోజుల్లో ఇంటిపైకి పరిగెత్తుకుంటా వెళ్ళి యాంటీనా తిప్పితే వచ్చిందా టీవీ, రాలేదా టీవీ, వచ్చిందా టీవీ, వచ్చింది బొమ్మ వచ్చింది ఆగా అనేంత కుటుంబం అంతా ఒక చోట కూర్చుని చిత్రలహరులు, సినిమాలు, ప్రోగ్రాములు వాళ్ళందరినీ చూసిన రోజుల్లో పుట్టిన ప్రేమని హృదయంగా, అందంగా, అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ సినిమా పేరు దూరదర్శిని. ఆ త్వరలో నెక్స్ట్ రిలీజ్. అంటే కొన్ని సినిమాలు ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారితో సినిమా, నెక్స్ట్ నాగార్జున గారి సినిమా, ఇలాంటి డేట్స్ ఇచ్చి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. ఇంకా వాటికి టైటిల్స్ అవి పెట్టాలి. ఓకే. సో అంటే చాలామందికి ఉంటుంది, ఇప్పుడు మీరు చిరంజీవి గారిని చూశారు, మాట్లాడారు, కలిశారు, కానీ అపార్ట్ ఫ్రమ్ మూవీకి వస్తే కనుక నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది, వీళ్ళతో ఇట్లా కాంబినేషన్ చేయాలని, అంటే డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను అడిగినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు. ఐ మీన్ ఒక లేడీస్లో ఒక 2-3 నేను ఆర్టిస్టులు అడిగినప్పుడు రమ్యకృష్ణ గారిది, మన రజనీకాంత్ గారి నీలాంబరి క్యారెక్టర్ అనేది, అలాంటి క్యారెక్టర్ చేయాలని చాలా మంది చెప్తుంటారు. సో మీరు ఎలాంటి క్యారెక్టర్ నేను వీళ్ళతో చేయాలనుకుంటున్నా, లేదా నాకు ఇలాంటి క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ అంటే చెప్పగలుగుతానా? దట్ ఈస్ ఓన్లీ నాకు శ్రీహర్ అన్నయ్య చేసిన లాంటి పాత్రలు కొన్ని. అది నేను నిన్నాళ్ళు అదే చెప్తున్నాను, చాలా సింపుల్ వర్డ్లో మీకు ఒక ముక్కలో చెప్తా. సినిమాలో ఉండటం ముఖ్యం కాదు, సినిమా కథలో ఉండటం ముఖ్యం. సినిమాలో ఉంటాయి, వస్తాం వెళ్ళిపోతాం, టాటా బాబాయ్ అయిపోయింది, అక్కడ ఉన్నాడా గుర్తుంటే మర్చిపోతారు, మంచి క్యారెక్టర్ చేశాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ఉన్నాను, సినిమా కథలో లేదు. సినిమా కథలో ఉండే పాత్రలు చేశారు శ్రీహరి గారు. ఆ కథని, సినిమాని మలుపన్నా తిప్పాలి, ఆయన చనిపోవాలి, లేకపోతే ఇంకొకరిని చంపాలి, లేకపోతే ఆయన ద్వారా కథ ముందుకు నడవాలి. ఇలాంటి పాత్రలు శ్రీహరి గారు చేశారు. అలాంటి పాత్రలు చేయాలి. ఒక అన్నయ్య, ఒక మావయ్య, ఒక బాబాయ్, ఒక పోలీస్, ఒక లాయర్, ఒక డాక్టర్, అలాంటి పాత్రలు మనకు చాలా ఉన్నాయి సమాజంలో. అది ఆ సినిమా కథను మలుపు తిప్పుతాయి. అలాంటి ప్రధాన పాత్రలు, ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం శ్రీహరి గారు చేసిన లాంటి పాత్రలు చేయాలి. నా వయసుకు సంబంధించిన పాత్రలు. నేను చాలా, నా చిన్న వయసులో నేను కళ్యాణ వైభవం అనే సినిమాలో బాబాయ్ క్యారెక్టర్ కళ్ళద్దాలు బోధద్దు వైట్ గడ్డం తీసుకుని వయసుకు మించిన పాత్రలు చేస్తున్నా. అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆతృతతో చేస్తున్నాను. నాకు ఇప్పటికీ ఇష్టం ఏంటంటే ఏ పాత్ర అయినా చేయడం ఇష్టం. బేసిక్గా నువ్వు చెప్పు, ఇవాళ నేను చెప్పులు కుట్టుకునే పాత్ర చేయాలి, అది చేస్తా. నెక్స్ట్ డే లారీ డ్రైవర్, ఇంకో రోజు ఇంకో డాక్టర్, కలెక్టర్, ఎన్ని ఉన్నాయి మన చుట్టూ. అలాంటివన్నీ చేయాలని ఆల్మోస్ట్ అలా చాలా వరకు చేసుకుంటూ వచ్చా. ముఖ్యంగా అడిగితే శ్రీహరి గారు లాంటి ప్రధాన పాత్రలు ఉన్న సినిమాలో నేను చేయాలి. హీరోలు, మెయిన్ క్యారెక్టర్స్, విలన్లు, హీరోయిన్లు బోల్డ్ మంది ఉంటారు. అందులో నేను ఒక ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి. నిజంగా చెప్పాలంటే క్లియర్ ఇంటర్వెల్ బ్లాక్లో ఆడో వచ్చి మామూలుగా చేయలేదు, ఆడి వల్ల మొత్తం కత్తెర కూడా పోయిందంటారు చూడండి, అలాంటి పాత్ర. శ్రీహరి గారు మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు? ఆయన నా ఫస్ట్ అవకాశం శేషాద్రి నాయుడు, శ్రీహరి అనే నన్ను సినిమా తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన నన్ను టీవీలో చూసి, ఆయన పిలిచి మీకు ఆడిషన్ ఇట్లా ఏమైనా చేశారు? డైరెక్ట్ ఏం లేదండి, నన్ను టీవీలో చూసారు. ఆయన వీడు బాగున్నాడు అంటే నేను టీవీలో పట్టినాను ఆయన ఫీలింగ్ అనమాట. వీడు హైట్ ఏమో 6 అడుగుల ఒక్కంగా ఉంటాడు, వీడు కామెడీలు అవి ఇవి చేస్తా టీవీలో ఉండిపోతున్నాడు అని. ఒక మినిస్టర్ కొడుకు వేషం శేషాద్రి నాయుడులో 3 కొడుకులు ఉంటారు. డాక్టర్ కొడుకు, మినిస్టర్ కొడుకు, ఇంకొక అదే పోలీస్ కొడుకు. వీళ్ళు 3 ఏదో కొడుకులుగా ఉండి వీళ్ళు సినిమాలో మంచి క్యారెక్టర్స్ అండి. ఫస్ట్ ఆవేశం ఇచ్చారు, నాకు ఏం ఆడిషన్ చేయలే, వెంటనే ఇచ్చారు. ఆ సినిమా
శేషాద్రి నాయుడు మంచి సినిమా ఆడింది, అదే నా ఫస్ట్ సినిమా. అసలు మీరు లైఫ్లో మర్చిపోలేని శ్రీహరి గారు ఆయనతో సమానం. ఆయన ఇప్పటికీ వాళ్ళ ఇంటి వైపు వెళ్తే ఒకసారి వాళ్ళ ఇంటి వైపు చూసి దండం పెట్టుకుంటాను, అంత ఇష్టం. వాళ్ళ ఇంట్లో మనిషిలా ఉన్నా. శాంతి గారు కానీ శ్రీహరి గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ నన్ను అంత బాగా చూసేవాళ్ళ, కిడ్స్ వాళ్ళు కూడా. ఇప్పటికీ అటువైపు వెళ్తే ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఒకసారి వెళ్ళి కలుస్తా. ఇప్పుడు కూడా వెళ్తుంటా. అయ్యో రెగ్యులర్. ఆయన పుట్టినరోజుకి నేను బాలానగర్లో శ్రీహరి గారి విగ్రహం దగ్గరికి రవీంద్ర బాబీ గారు ఆయన అంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన ఎప్పుడు ఉన్నారు. ఆయన ప్రేమించే వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి మేము వెళ్ళి దండలేసి ఆగస్టు 15 శ్రీహరి అనే పుట్టినరోజున దండం పెట్టుకుని ఆయన స్మరించుకుని వస్తాం. మంచి చేసిన మనిషిని, మనల్ని ముందుకు నడిపించిన మనిషిని, మన జీవితంలో, మన కళల్లో, మన నడకలో, మన ప్రయత్నాల్లో భాగస్వామి అయిన ఎవరిని మనం మర్చిపోకూడదు. అలా నా శ్రీహరి అన్నయ్య. సో నా కోసం అంటే ఎక్కువ టైం నేను ల్యాక్ చేయను, నా కోసం అంటే మీరు చాలా ఏబీస్ చెప్తుంటారు. సో పర్సనల్లీ నా ఫేవరెట్ నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టము. మహేష్ బాబు గారు అంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఉంటే నేను చూసి చెప్తాను కదా, ఏదైనా ఒక 2-3 లైన్స్ మీ మోడ్యులేషన్లో. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి గట్టమనేని వారసుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలని రూపొందించిన తెలుగు తెర మణిహారం సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడు మహేష్ బాబు హీరోగా త్వరలో తెలుగు ప్రేక్షకుల హృదయాలను తట్టనుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఈస్ అ వండర్ఫుల్ ఫిలిం ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇలాంటిది ఏదో రాస్తారో చెప్తారు, నాకు వచ్చింది చెప్పారు. కరెక్ట్గా చెప్పారు సార్, స్క్రిప్ట్ లేకపోయినా కూడా మీరు బాగా చెప్పేశారు. ఊరికి అనుకుని చెప్పా అంతే. బట్ నాకు అలా వినాలనిపించింది. అది అక్కడ ఆ టైంలో అదే నేను ఏమంటానంటే వాయిస్ని రెగ్యులర్గా మనం మాట్లాడతాం. యాక్టర్ అయినా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, యాక్షన్ చెప్పగానే అక్కడ అన్నయ్య అయితే అన్నయ్య, డాక్టర్ అయితే డాక్టర్, యాక్టర్ అయితే ఏదైతే మనం అయిపోవాలి, అది కదమ్మా. అలాగే వాయిస్ని కూడా మనం మార్చి అవతల వాళ్ళు వినడానికి వీలుగా చక్కగా చెప్పగలిగితేనే ఇందులో కొత్తదనం ఉంటుంది. అందుకని అప్పుడు దాకా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గట్టమనేని నటవారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన కృష్ణ గారి అబ్బాయి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇది ఆయన వచ్చేస్తుంది నాకు. అది హైప్గా చెప్పాలి, హైలైట్గా చెప్పాలి, గొప్పగా ఉండాలన్నప్పుడు గట్టమనేని నట వారసుడి, అది వాయిస్ యాక్టింగ్ అండ్ వాయిస్లో ఆ మాడ్యులేషన్స్ ఇవ్వాలి, దాన్ని గొప్పగా చెప్పాలి. అప్పుడే వినేవాడికి అబ్బా ఏం అనిపిస్తుంది. అందుకని వాయిస్తో నేను ఆ చిన్న మిమిక్ చేస్తా, ఆ గొంతు చిన్న చేంజ్ చేసి చేయాలి, లేకపోతే రెగ్యులర్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. కాబట్టి అది తెలిసిపోతుంది, అందరికీ రాదు కాబట్టి. బట్ నేనని తెలుస్తుంది. అందుకే రేడియో జాకీగా పనిచేసినప్పుడు కూడా చాలా మంది సార్ ఏవి మీరే చెప్తారు కదా అని అంటారు. చిన్న మాడ్యులేషన్ మార్చాలా. సూపర్ మంచి క్యారెక్టర్లో అంటే మీరు అన్నా చేద్దాం మళ్ళీ తిప్పే కథలో కథలో నేను ఎప్పుడో ఒకే చిన్న మాట చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్కువ సినిమాల్లో మంచి వేషాలు ఇచ్చింది అనిల్ రావిపూడి కూడా. తను కూడా చాలామంది డైరెక్టర్స్ నాకు చాలా వేషాలు ఇప్పుడు నా పేరు మీద క్యారెక్టర్స్ రాస్తున్నారు, అతను ఉంటేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యి నాకు వేషాలు ఇస్తున్నారు. అనిల్ ఇచ్చిన చాలా సినిమాల్లో ఫన్ F2 వరకు చేశాను చాలా సినిమా. అనిల్ పటాస్ నుంచి చేస్తూ ఉన్నా. అనిల్తో మొన్న ఎప్పుడు మాట్లాడుతూ అనిల్ రావిపూడి గారితో నిలబడే క్యారెక్టర్ కాకుండా నన్ను నిలబెట్టే క్యారెక్టర్ బా అన్నాడు. ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. నువ్వు రైటర్ అవటం వల్ల అన్నాడు. ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. నిలబడే క్యారెక్టర్ కాకుండా అంటే ఒక ఫైల్ అట్టుకుని నిలబడి ఉంటాం, అలా నిలబడి ఉంటాడు, అప్పుడప్పుడు చిన్న చిన్న పంచులేసి వెళ్ళిపోతాడు. నిలబెట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అంటే నెక్స్ట్ సినిమాలో రే ఇన్ని వాడాలి రండి అనిపించేలాంటి పాత్ర, అలాంటిది ఇవ్వా నాకు అని అడిగా. తెగ నవ్వాడు. అసలు నువ్వు గొప్ప రైటర్, నువ్వు అసలు మామూలుగా రాటర్ కాదు, నిజంగా చెప్తున్నా. పెద్ద మ్యాటర్ చెప్పాను అనుకోండి, ఆయనకి వివరంగా చెప్పాలి, ఎందుకు 2 ముక్కల్లో చెప్దాం షార్ట్ కట్ అనుకుని నిలబడే క్యారెక్టర్ కాకుండా కొంచెం నన్ను నిలబెట్టే క్యారెక్టర్ బా నీళ్ళు అని అడిగితే చాలాసేపు నవ్వాడు. అలాగే నేను అదే అంటున్నా, అలాంటి పాత్రల కోసం, అలాంటి వేషాల కోసం. అయితే గుర్తుండిపోవాలంటే మనం చచ్చిపోవాలి, లేకపోతే ఎవరైనా చంపాలి. సినిమాలో మనం పొడిచాం, అరే ఆడాన్ని పొడిచేసాడు చచ్చిపోయాడు రా ఇంటర్వెల్ బ్లాక్లో, ఓకే లేదా ఈడ్చా పాపం రాడు చచ్చిపోయాడు ఈయన చంపేశారు రా ఫ్రెండ్, అదన్నా అయ్యి ఉండాలి. ఇలా ఏదో ఒకటి జరిగితే తప్పితే మనం గుర్తుండం. కాబట్టి అలాంటి క్యారెక్టర్ కావాలని అలాంటి ప్రయత్నాలు చేస్తున్నా అదే ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడు తెలుగు సినిమా రచయితలు, దర్శకులు అందరూ సురేష్ అనే పాత్రని, జెమినీ సురేష్, అప్పుడు అందరూ ఈ మధ్య నన్ను షార్ట్ కట్ చేసి ప్రతిదానికి షార్ట్ కట్ జమ్ అంటే జమ్ అంటే ఏంటంటే ముత్యాలరా జమ్ అని, సురేష్ జమ్ పిలవండి షార్ట్ కట్ అనమాట. సో అలాగే జమ్ అంటున్నారు, అది కూడా ఫోన్లో మంచి మాటే జమ్ అంటున్నారు జెమినీలో.
జమినీలో మణి తీసి జమ్మంటున్నారు. అలా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. నేను చేయాలని అలాంటి పాత్రలు నాకు వస్తున్నాయి. అలాగే మంచి పాత్రలు నా కోసం రాస్తున్న రైటర్స్కి, డైరెక్టర్స్కి రిక్వెస్ట్ అదే, ఉన్నాం మనం చాలామంది చేయడానికి. నా తరఫునే కదండి, తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే, ఎప్పుడు మొన్నే చెప్పాను, మళ్ళీ అంటా, తల్లి తండ్రి గురువు అనుకుంటే తల్లి అమ్మే అన్నం పెట్టకపోతే, తండ్రి గురువు, తండ్రే తను గుర్తించకపోతే గురువే తన కళను అంటే ఇక్కడ మనం ఆడుకోవాలి కదా ఈ ప్లే గ్రౌండ్లో, మన వాళ్ళు కదా ఆడాలి, మన వాళ్ళు కదా యాక్ట్ చేయాలి, మన వాళ్ళు కదా చేయగలరండి. అవును, చేసే అంత స్కోప్ ఉన్న మంచి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎక్కడో మీరు రాసుకుంటున్నప్పుడు గుర్తొచ్చినప్పుడు వాళ్ళని అక్కడ తీసుకొచ్చి అలా పెడితే వాళ్ళ 20 సంవత్సరాల కల, 30 సంవత్సరాల కల నెరవేరుతుంది ఆ పాత్ర ద్వారా. ఇప్పుడు వన్స్ అవకాశం ఇచ్చిన తర్వాత యూటిలైజ్ చేసుకోకపోతే అది వాళ్ళ స్వయం కృతాపరాధం. బట్ అవకాశమే ఇవ్వకపోతే. ఎస్, యాక్చువల్గా 2 days బ్యాక్ సమీర్ గారితో కూడా ఇదే మాట్లాడారు. సమీర్ గారు కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఇదే మాట్లాడారు. నేను అడగడం రాలేదు కానీ ఉమా, నేను ఎవరిని అడగలేదు, బట్ నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళు వదిలేసి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు. రాజు కనకల గారు చేశాను ఒక 3 days బ్యాక్. రాజు కనకల గారు కూడా సేమ్. అంటే నేను అన్నాను కదా, ఇప్పుడు అమ్మే అన్నం పెట్టకపోతే అమ్మలాంటి ఇండస్ట్రీ, తండ్రి లాంటి ఇండస్ట్రీ తనే గుర్తించకపోతే, తండ్రి కొడుకుని గుర్తించకపోతే ఎలాగండి? గురువు, విద్య నేర్పిన గురువు, ఇక్కడే నేర్చుకున్నాం, యాక్టింగ్లు ఇక్కడే, థియేటర్ ఆర్ట్స్ చేసాం, ఇక్కడే అవార్డులు తీసుకున్నాం. గురువే అతన్ని భుజం తట్టి రే అని అనకపోతే, అది నా ఫీలింగ్ అంటున్నా. అంటే సమీర్ లేకపోతే రాజీవ్ అన్నారు కానీ నిజంగానే వండర్ఫుల్ యాక్టర్స్ అండి మన వాళ్ళందరూ. మీకు తెలియదు, మీకు అసలు చూస్తూ ఉంటే రియలిస్టిక్ అప్రోచ్తో గొప్ప గొప్ప పాత్రలు చేయగలిగిన దమ్మున్న నటులు ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమలో. నేనేమంటా, ఇంకొక ఎగ్జాంపుల్ అన్నాను, ఎగ్జాంపుల్ కదా మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఎక్కడో గోదావరి జిల్లాల్లో ఏమండి బాగున్నారా, ఏంటంటే ఇంకేంటంటే అనే ఒక అల్లుడి క్యారెక్టర్కి అక్కడెక్కడో మలయాళం నుంచి ఒక వైఫ్ క్యారెక్టర్ని తీసుకొస్తే ఈవిడికి సింక్ అవ్వదు, ఆవిడేమో చెప్తూ ఉంటుంది. రాకూడదని నేను అనట్లా, పాత్రకి ఎంతవరకు యాప్ట్ అని. అలాగే తెలంగాణలో ఒక కోడలికి అక్కడెక్కడో మీకు ఎక్కడ అంటే భోజ్పురి లేకపోతే హిందీ అక్కడి నుంచి పడుతుంది, క్యా హే ఓ క్యా హే అంటే ఏమిరా ఏం చేస్తున్నావు అనమాట, ఆయనకి రాదు, ఇబ్బందులు. నేను చేయకూడదని అనట్లా. నిజంగానే షియాజీ షిండే గారు లాంటి యాక్టర్ వచ్చి ఇవాళ కొంతవరకు గ్రాప్ చేయగలిగారు, ఇండస్ట్రీని పట్టుకోగలిగారు, చాలా కష్టపడ్డాడు, ఆయన తెలుగు మాట్లాడతాడు, అదొక స్టైల్ అయింది. అంటే ఉన్నారు కదా ఉన్నోళ్ళు కూడా కొంచెం అది అంతే. అందుకంటే నా గురించి కాదండి, బేసిక్గా అందరికీ అవకాశం అనేది కల్పించడం, తీసుకోవటం అని ఇక్కడ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి చాలా పాత్రలు ఉంటాయి. సినిమా అంటే ఒక 5-6 అయిపోయేది కాదు, 10-15 పాత్రలు ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరు సూట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా. అలా సముద్రం ఇది, అందరూ ఈతొచ్చు, అందరూ ఎదగలరు. కొంచెం ఆ ఈతొచ్చే అవకాశం ఆ టైం అంతే. మరి ఇంకా నెక్స్ట్ అనిల్ గారు ఇప్పుడు చిరంజీవి గారితో మూవీ తీస్తారు, డెఫినెట్గా అనిల్ నాకు వేషం ఇస్తాడు. సో అంత గట్టిగా చెప్పినప్పుడు, అంత క్లియర్ కట్గా చెప్పినప్పుడు నిలబెట్టే క్యారెక్టర్ కాదు, నిలబడే క్యారెక్టర్. అందుకే నెక్స్ట్ అనిల్ గారు ఈసారి గుర్తుపెట్టుకుంటారు. మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు ఆ సినిమాకి, చాలా మంది రైటర్స్గా, అందరూ టీం చాలా బాగా. మీకు నెక్స్ట్ లెవెల్ సినిమా మళ్ళీ. అవునా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. నేను ఎప్పుడు ఏమంటానంటే, ఎక్కువ చెప్పేస్తూ ఉంటాను, అదే వచ్చింది నాతో ప్రాబ్లం. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో ఇప్పుడు అందరూ బిజీ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే హ్యావ్ ఓన్ వర్క్స్, వాళ్ళ పనుల్లో ఉంటారు. 2 విషయాలు నేను బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఒక ఎమోషన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది, నవ్వు, స్మైల్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ 2 నవ్వించడం అన్నా జరగాల, వాడి గుండె లోపలికి వెళ్ళని తట్టడం అన్నా జరగాలి. అలాంటి సినిమాలే ఘన విజయాలు సాధిస్తాయి రాబోయే రోజుల్లో. ఈ 2 ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, అంటే నవ్వించే ఈ లక్షణాలు ఉన్నాయి. సినిమాలు అయ్యే సక్సెస్ అవే ముందుకెళ్తాయి. చాలా రకాల సినిమాలు వస్తూ ఉంటాయి, ఏం చెప్పినా అది సోల్ ఉండాలి ఆ కథలో, అప్పుడు వెళ్తాయి. అప్పుడు ఆడియన్స్ తీసుకుంటాడు వాళ్ళ సినిమా. కొన్ని సినిమాలకి కథ ఏం లేదు కానీ భలే ఉందరా సినిమా అనిపిస్తుంది. ఎందుకు ఉంటుందంటే ఆ చుట్టూ ఉన్న పాత్రను అలా క్రియేట్ చేసి పెట్టారు డైరెక్టర్స్. సక్సెస్ అనేది నేను ఏదైనా సోల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా కథలో సోల్ ఉంటే వెళ్తాయి. మాటల ద్వారా, పాటల ద్వారా, ఫైట్ల ద్వారా ఎంత కష్టపడితే సినిమా అవుతుంది. నేను అదే అంటున్నాను, అలాంటి సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అందుకని మా కోసం పాత్రలు రాస్తున్నారు రైటర్స్ ప్యానల్ మధ్యలో. ఇది బాగుంటుంది, బాగా క్యారెక్టర్ జెమినీ సురేష్ చూడండి ఇలా అంటున్నారు. నేనేమంటాను, 1, 2, 3 ఒక 3 ఆప్షన్స్ పెట్టుకుంటారండి. నేను లేకపోతే ఇంకొకరు ఎవరో 2 అనుకుంటారు. 4వ స్థానంలో ఉన్నాను మనం తెలుగు ఉండకపోతే అన్యాయం కదండి. ముగ్గురు ఫస్ట్ సురేష్, ఇంకొకడు ఇంకొకడు, ఇది ఎక్కడో మలయాళం, ఇది హిందీ, ఇది తమిళ్, ఇక్కడ కూడా మనోడు ఉండకపోతే అనేది నా ఫీలింగ్.
4th ప్లేస్లోనన్నా అని ఒకసారి పేరన్నా రాయండి నాయన వేషాల తర్వాత రాసుకుంటే మన పేరు రాశారంట. ఎవరో వచ్చి చెప్తారు, సురేష్ నేను అనుకున్నారా అక్కడ, నేను అవునా అనుకుంటా, మనం ఉన్నాం అక్కడ. అది బాధ. ఆ 4th ప్లేస్లోనన్నా తెలుగు కూడా ఉండాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్. అండ్ బీఆర్కే న్యూస్ ఛానల్ వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఛానల్ చాలా మంచి ఉన్నతమైన స్థానంలోకి రావాలి. మీ అందరి వర్క్ ఎఫిషియన్సీ రాబోయే రోజుల్లో బీఆర్కేని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని యాజమాన్యానికి, పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.